హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అలాగే గ్రామీణ డాక్ సేవకులకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అయితే అంటే ఎంటీఎస్లు కానీ, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్ కానీ, పిఏఎస్సీలు కానీ, అలాగే ఐపీఎస్పీ, అలాగే ఇంకా గ్రూప్ బి ఆఫీసర్స్, వీరందరికీ కూడా రూల్ 38 కింద ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. అలాగే మన గ్రామీణ డాక్ సేవకులకైతే రూల్ 3 కింద ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి అటు డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి ఇటు గ్రామీణ డాక్ సేవకులకి 3 నెలలకు ఒకసారి వెబ్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దాంట్లో అప్లై చేసుకుంటే దానికి అనుగుణంగా లిస్ట్ అనేటువంటిది అప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా వారికి ట్రాన్స్ఫర్ కానీ అప్రూవ్ అయితే ఒక మెసేజ్ వస్తుంది. సో దానికి అనుగుణంగా అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇలాంటి ట్రాన్స్ఫర్లో కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే నా పోస్ట్కి నువ్వురా, నీ పోస్ట్కి నేను వెళ్తాను అంటే ఇద్దరు ఒకరికొకరు కన్సల్ట్ అయ్యి ఒక్కొక్కరికొకరు పోస్ట్ని మార్చుకోవడం అనమాట. సో దీన్ని మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటారు ఫ్రెండ్స్. సో అలాంటి ట్రాన్స్ఫర్స్ మన గ్రామీణ డాక్ సేవకులకి ఆల్రెడీ అది కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని ఆర్డర్స్ వచ్చాయి. దానికి అనుగుణంగా అప్లై చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ సంబంధించి ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ని కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అని ఆర్డర్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి ఎవరైనా అప్లై చేసి ఉంటే ఇదివరకు మాన్యువల్గా చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇకపై ఆన్లైన్లోనే చేసుకోవాలి, నెంబర్ 1. తర్వాత ఒకవేళ ఆల్రెడీ అప్లై చేసేసి డివిజనల్ ఆఫీసర్స్లో పెండింగ్ ఉన్నట్లయితే వాటిని మాత్రం వెంటనే సెటిల్ చేసేసేయండి. ఇకపై ఈ రోజు డేట్ నుంచి ఇకపై ఏ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, మాన్యువల్గా డీల్ చేయకండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏవైతే పెండింగ్ ఉన్నాయో అలాంటి వాటిని మాత్రమే సెటిల్ చేసేసి ఇకపై అన్నిటినీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి కూడా విడుదల చేశారు ఫ్రెండ్స్. సో ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో దానికి అనుగుణంగా ఎలా అప్లై చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి సో ఆ వెబ్ పోర్టల్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఎంప్లాయ్ ఐడితో ఫోన్ నెంబర్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి ఎస్ఓపి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రతి నెల అంటే మనకి సంవత్సరానికి 3 సార్లు ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ ఎండింగ్ కల్లా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా 5th మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ లోపల వాటిని ఆన్లైన్లో ప్రాసెస్ చేసేసేయాలి. సో దానికి అనుగుణంగా మనకి ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు దాంట్లో అప్రూవ్ అవుతుంది. దాంట్లో ప్రకారంగా వారు ఎవరికైతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో దానికి అది అప్రూవ్ అయిన వెంటనే వాళ్ళు ఒకరికొకరు మార్చుకొని వారి యొక్క జాబ్స్ రిలీవ్ అయ్యి కొత్త పోస్టులో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఎస్ఓపి. సో దీంట్లో సాధారణంగా మన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఈ పోర్టల్లో అప్లోడ్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని మాత్రమే ఉండవు, వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసేటప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎవరితో చేసుకోవాలి, వారి ఎంప్లాయ్ ఐడి ఏంటి, వారి పోస్ట్ ఏంటి, అక్కడ వారు ఏ డివిజన్లో ఉంటారు, ఏ సర్కిల్లో ఉన్నారు, ఇలాంటివన్నిటిని కూడా చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి కూడా ఇకపై ఆన్లైన్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మామూలు ట్రాన్స్ఫర్స్ కంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి కరెక్ట్గా ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ ఫ్రెండ్స్. సో మామూలుగా అయితే ట్రాన్స్ఫర్స్ ఏం చేస్తారంటే మన పిఏఎస్ఏ కానివ్వండి, ఎంటీఎస్ వీటికి కన్సర్న్ డివిజన్కి అలాట్ చేస్తారు. అక్కడ డివిజన్లో ఎక్కడ అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉండేటువంటిది ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వల్ల కరెక్ట్గా ఏ పోస్ట్ కూడా మనకి ముందుగానే తెలిసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి మన డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అయినటువంటి ఎంటీఎస్లు కానివ్వండి, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్ కానివ్వండి, పిఏఎస్సీలు కానివ్వండి, ఐపీఎస్పీలు కానివ్వండి, గ్రూప్ బి ఆఫీసర్స్, అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఇకపై ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కింద రూల్ 38లో అప్లై చేసుకోవాలనుకుంటే వారందరూ కూడా ఇలా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ పోర్టల్ అనేటువంటిది ప్రతి 3 నెలలకు ఒకసారి అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు